ఇప్పుడు అన్ని లోన్స్ చౌకగా మారాయి. ఈ సమయంలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే లక్షల రూపాయలు ఆదా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడే చూడండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫలితాలు విడుదలయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశ నిర్ణయాన్ని ప్రకటించి లక్షల కోట్ల మంది రుణదాతలకు శుభవార్త అందించారు. మీరు తీసుకున్న లోన్స్ కి ప్రతి నెల ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రెపో రేటు తగ్గిన తర్వాత మీరు తీసుకున్న లోన్ కొన్ని రోజుల్లో చౌకగా మారుతుంది. ఇది మీ ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది. అయితే ఇప్పుడే మీరు ఓ తెలివైన నిర్ణయం తీసుకోవడం ద్వారా రూపాయలు ఆదా చేసుకోగల సమయం ఇది. మీరు గృహ రుణం, ఆటో రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకొని ఉంటే ముందే పేమెంట్స్ చేయడం ద్వారా లక్షల రూపాయలు ఆదా చేసుకున్న వారు అవుతారు. మీరు ముందస్తు చెల్లింపు ద్వారా మీ రుణాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. ముందస్తు చెల్లింపులో మీ అసలు మొత్తం తక్కువగా ఉంటుంది. ఇది రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించడానికి పట్టే సమయం కూడా తగ్గుతుంది. అసలు మొత్తం రుణ కాల పరిమితిని తగ్గించడం వల్ల వడ్డీపై ప్రత్యక్ష ప్రయోజనం కనిపిస్తుంది. ఇది వడ్డీగా చెల్లించే లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. రుణం కాల పరిమితి ఎక్కువైతే మీరు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మీరు 30 సంవత్సరాలకు 25 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. మీరు ఈ రుణాన్ని 8.45% వడ్డీ రేటుకు పొందారు. అప్పుడు మీరు 19,134 రూపాయలు ఈఎంఐ రూపంలో చెల్లించాలి. కానీ 25 లక్షల రూపాయల రుణంపై మీరు వడ్డీగా 43,88,355 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా మీరు వడ్డీ అసలుతో సహా మొత్తం 68,88,355 రూపాయలు చెల్లించాలి. కానీ మీరు 25 సంవత్సరాల పాటు అదే వడ్డీ రేటుతో అదే రుణం తీసుకుంటే మీ ఈఎంఐ 20,047 రూపాయలకు పెరుగుతుంది. అయితే 25 లక్షల రుణంపై మీరు 35,13,953 రూపాయల వడ్డీని చెల్లించాలి. ఈ విధంగా మీరు వడ్డీ అసలుతో సహా మొత్తం 60,13,953 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా పదవి కాలాన్ని కేవలం 5 సంవత్సరాలు తగ్గించడం ద్వారా మీరు 8,74,402 రూపాయలు ఆదా చేయొచ్చు. రుణ ప్రారంభం దశలో ముందస్తు చెల్లింపు చెల్లిస్తే లక్షల రూపాయలు వడ్డీలో ఆదా అవుతుంది. ఇది మీ ఈఎంఐని తగ్గించవచ్చు. కానీ మధ్య నుండి చివరి దశలో రుణాన్ని ముందస్తుగా చెల్లించడం వల్ల వడ్డీపై ఆదా చేసే పూర్తి ప్రయోజనం మీకు లభించదు. అటువంటి పరిస్థితుల్లో అదనపు నిధులను పెట్టుబడి పెట్టడం తెలివైన పని. గృహ రుణంపై వడ్డీ రేటు సాధారణంగా వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ రుణాల వడ్డీ ఇతర రుణాలపై వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రుణాన్ని తగ్గించుకోవాలి అంటే ముందుగా అధిక వడ్డీ ఉన్న రుణాలను చెల్లించడం మంచిది. ముందస్తు చెల్లింపు ఖర్చును అర్థం చేసుకున్న తర్వాతే మీ గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించుకోండి. సాధారణంగా బ్యాంకులు సర్దుబాటు రేటు గృహ రుణాలపై ఎటువంటి ముందస్తు చెల్లింపు రుసుమును వసూలు చేయవు. కానీ స్థిర రేటు గృహ రుణాలపై ముందస్తు చెల్లింపు ఛార్జీలు విధించబడవచ్చు.